మేడం దగ్గరికి వచ్చి డాక్యుమెంట్ రైటర్కి వెళ్తే డాక్యుమెంట్ ఛార్జెస్ కాకుండా మేడంకి ఎక్స్ట్రా పేమెంట్ ఇవ్వాలని చెప్పారు. మేడం దగ్గరికి వెళ్ళి అడిగితే 200 రూపీస్ ఎక్స్ట్రా పేమెంట్ అవుతుందని చెప్పారు స్క్వేర్ యార్డ్కి. తర్వాత మేడంతో మాట్లాడి వెంకట్తో మాట్లాడమని చెప్పారు. మేడం అడిగితే ఒక 50 రూపాయలు తగ్గించారు. మేము మాట్లాడడం ఈరోజు స్లాట్ బుక్ చేసుకున్నాం. సార్ వాళ్ళకి ఇంటిమేట్ చేశాను, సార్ ఇలా నేను ఇవ్వలేను, నా పరిస్థితి ఇది, నేను చిన్న సెల్ఫ్ కంప్లైంట్ చేసుకుంటాను అని చెప్పాను. సార్ని కాంటాక్ట్ అవ్వదు. సార్ వాళ్ళు వచ్చారు. ఈరోజు స్లాట్ బుక్ చేసుకున్నాము. స్లాట్ అంతా కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత సార్ వాళ్ళు వచ్చారు. సార్ వాళ్ళు వర్క్ చేసేసారు. భూమి ఎక్కడది? ఇక్కడ కొంతాలపల్లిలో తీసుకున్నాం. మీ ప్రాపర్ కొంతాలపల్లి. ఎన్ని స్క్వేర్ యార్డ్ చెప్పింది? 128 స్క్వేర్ యార్డ్ అండి. ఈ చాలం కాస్ట్ వచ్చేసి 16,500 అయిపోయింది. 16,500 రూపాయలు డాక్యుమెంట్ ఛార్జెస్ అయినాయి. మేడంకి వచ్చేసి 150 రూపాయలు చొప్పున బదులాపే చేశాను. 19,200 ఇచ్చేసాను. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారం. దాట్ల గ్రామానికి చెందిన గుండగాని హరీష్ అనే వ్యక్తి ఎకరా 28 గుంటలు దంతాలపల్లి గ్రామంలో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ కొరకు మయాబాద్ ఆఫీస్కి, ఎస్ఆర్ఓ ఆఫీస్కి మార్చి మొదటి వారంలో రాగా ఇక్కడ పరిస్థితి ఆయనకు అర్థమైంది ఏంటి అని అంటే, గవర్నమెంట్ ల్యాండ్కి స్క్వేర్ యార్డ్కి 108 రూపాయలు అట్లా ఉంది. ఎస్ఆర్ఓ గారికి 200 రూపీస్ చొప్పున ఇస్తేనే ఆ స్లాట్ బుక్ చేసుకోవాలా, రిజిస్ట్రేషన్ అవుద్ది అని చెప్పి ఆఫీస్లో తెలియజేయడం జరిగింది. సో అతనికి ఇవ్వడం ఇష్టం లేక వరంగల్లో ఉన్న మా ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేశాడు. మొన్నటి రోజు వచ్చి మళ్ళీ అడిగాడు. ఎస్ఆర్ఓ తస్లీం మహమ్మద్ గారిని వచ్చి కలిస్తే ఆమె వెంకటి అని అవుట్సోర్సింగ్ వ్యక్తి ఉన్నాడు, అతను వివరంగా మీకు ఏ విధంగా ఇవ్వాలి అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అని చెప్పి చెప్పింది. అతను డీటెయిల్గా ఎంత చలన అవుతుంది, ఎక్స్ట్రా ఎంత అవుతుంది పర్ యార్డ్కి అనేది చెప్పింది. అది ఇవ్వడం ఇష్టం లేక మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేయడంతో ఈరోజు వాళ్ళు డిమాండ్ చేసినటువంటి 128 యార్డ్స్కి 150 చొప్పున 19,200 రూపాయలు ఇస్తుండగా మేము రిటర్న్డ్గా పట్టుకోవడం జరిగింది. ఈ తస్లీమా మహమ్మద్ మరియు అలేటి వెంకటేష్ గారిని అరెస్ట్ చేస్తున్నాము. రేపు ఏసీబీ కోర్టు వరంగల్లో రుడ్డు చేస్తాము. అలాగే అతన్ని హరీష్ గారు ఇచ్చిన డబ్బులు అవుట్సోర్సింగ్ పర్సన్ అయినటువంటి వెంకటేష్ గారి దగ్గర దొరికినాయి. ఆ అమౌంట్తో పాటు దాదాపు 1,72,000 రూపాయలు, ఒక 20 వ్యాట్స్ కూడా దొరికినాయి. అవి కూడా అన్అకౌంటెడ్ మనీ. ఈరోజు కలెక్షన్ అన్నమాట. అది అన్అకౌంటెడ్ అమౌంట్ దొరికింది. దాని ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇస్తారో ఇంకా రాసుకోలేదు, మేము నోట్ చేసుకుంటాము.